అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ని మెప్పిస్తున్నారు. నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. నా స్వామి రంగా చిత్రంలో అందరినీ ఏడిపించేశారు ఆయన. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను చేశారు. తొలి రోజు ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. మరి రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. ఈ సినిమా టీజర్ థియేటికల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది. తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా వచ్చిన ఓపెనింగ్ తొలి రోజు బాగానే కనిపిస్తున్నాయి. ట్రేడ్ పండితులు అనలిస్టులు చెప్పేదాని ప్రకారం తొలి రోజు 3 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వచ్చాయి. రెండో రోజు వీకెండ్ కావడంతో 1.5 కోటి నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చంటున్నారు. సో బచ్చలమల్లి స్టోరీ వైజ్ చూస్తే అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైన వాడు. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో పాస్ అవుతాడు. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. తన తండ్రి సత్యనారాయణ బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు నరేష్. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు సావాసాలకు కారణమవుతుంది. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో గొడవలో తలదూరుస్తూ మూర్ఖుళ్లా మారిపోతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలేమిటి? మూర్ఖత్వం నుంచి బయటపడ్డా లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్యలేంటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటారు. మూర్ఖంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచి ఏదో చెడోదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ని బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు తెప్పదలుచుకున్నారు. ఎవరికైనా సరే వదిలేసుకోవడం తేలిక, కానీ బంధాన్ని నిలుపుకోవడం కష్టమని చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోగలం, కొన్ని తప్పులు మాత్రం సరిదిద్దుకునేందుకు వీలుండదు. అలాంటి తప్పుల్ని చేసి బచ్చలమల్లి తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న వారి జీవితాన్ని ఎలా నాశనం చేశాడనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు. సో 2004తో కథను మొదలుపెట్టిన దర్శకుడు 80-90 దశకాల్లోకి తీసుకువెళ్తాడు. 3 పార్శ్వాలుగా కథ సాగుతున్నా ఎక్కడా గందరగోళం ఉండదు. బచ్చలమల్లి పాత్రలో అల్లరి నరేష్ పరకాయ ప్రవేశం చేశారు. అద్భుతం. ఆయన నటన సినిమాకి ప్రధాన బలం. గాలిసీను తరహాలో గుర్తుండిపోయే పాత్ర చేశారు. సో 3 కోణాల్లో తెరపై కనిపిస్తూ వైవిధ్యం ప్రదర్శించారు. డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కావేరీ పాత్రలో అమృత అయ్యర్ అమాయకంగా కనిపిస్తూ మంచి నటన ప్రదర్శించింది. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511